వెల్కమ్ టు మోజెస్ పెట్లోజు ఛానల్. అందరు ఎలా ఉన్నారు? దేవుడి దయ వల్ల, మీ దయ వల్ల నేను చాలా బాగున్నా. బ్యాగ్ కనబడుతుంది కదా, అది గట్కేసర్ బ్రిడ్జ్. దీనికి సంబంధించిన అప్డేట్ ఇద్దామని ఇక్కడ దాకా అయితే రావడం జరిగింది. అలా ముందుకు వెళ్ళిపోతే లెఫ్ట్ సైడ్లో మనకు గట్కేసర్ బస్ స్టాప్ కనబడుతుంది. అండ్ ఇదే స్టార్టింగ్ పాయింట్ అనుకోవచ్చు. ఇక్కడ నుంచి ఈ బ్రిడ్జ్కి మనం అటు నుంచి వస్తే ఇది ఎండింగ్ పాయింట్ అనుకోవచ్చు. ఇదిగోండి, లెఫ్ట్ సైడ్ ఇలా వర్క్ ఫినిష్ అయింది అండ్ రైట్ సైడ్ కూడా అలా వర్క్ ఫినిష్ అయింది. మధ్యలో అయితే ఇది ఎంటీ ఉంది, ఇక్కడ వర్క్ జరగాల్సి ఉంది. అండ్ జూమ్ చేస్తా, లాంగ్లో ఈ లెఫ్ట్ సైడ్ గోడ, ఆ రైట్ సైడ్ గోడ ఇంకా వర్క్ అయితే ఫినిష్ కాలేదన్నమాట. విజువల్ రికార్డ్ చేస్తుంది నవంబర్ 3వ తారీఖు సాయంత్రం 4:05 అవుతుంది, 2025వ సంవత్సరం. అలా ముందుకెళ్ళి మిగతావి కూడా చూపిస్తా. మనము ఇటు సైడ్ వచ్చేసినాము. ఇది ఎప్పుడో పూర్తి అయిపోయింది, చాలా వీడియోస్లో మీకు అది చూపించడం జరిగింది. అండ్ ఇటు రూట్ కూడా ఇప్పుడైతే బ్లాక్ చేసేసినారు. అక్కడ నుంచి ఆ స్టార్టింగ్ నుంచి ఈ మిడిల్ వర్క్ అయిపోయింది. అండ్ కొంచెం ముందుకెళ్ళి చూద్దాం. ఇక్కడ మట్టి అంతా వేసి ఉంచినారు. అక్కడ ఒక బిల్డింగ్ కడుతురు, దేనికి సంబంధించి నాకైతే ఐడియా లేదు. మీకు ఏమైనా ఐడియా ఉంటే వీడియో కింద కమెంట్ చేయండి. ఇలా స్ట్రైట్ వెళ్ళిపోతే మళ్ళీ వరంగల్ హైవేకి కలుస్తాం మనము. అండ్ ఇక్కడ ఈ పిల్లర్ ఉంది, సరదాగా అలా వెళ్తూ చూద్దాం. రోడ్లు అయితే చాలా అధ్వానంగా ఉంటాయి, అది వేరే విషయం అనుకోండి. ఎగ్జాక్ట్లీ ఇది కన్స్ట్రక్షన్ ఎప్పుడు స్టార్ట్ అయ్యింది అనేది మీకు ఏదైనా ఐడియా ఉంటే వీడియో కింద ఖచ్చితంగా కమెంట్ చేయండి. నాది 2009 to 2013 బీటెక్ బ్యాచ్. ఇదే రూట్లో వెళ్ళేది మనము. అప్పటి నుంచి ఉండే ప్రపోజల్ 2009లో నుంచి టాక్ ఉండే ఇక్కడ బ్రిడ్జ్ రావాలి అని, ఎందుకంటే ట్రాక్ ఉంది కాబట్టి పైనుంచి. బట్ ఇన్ని ఇయర్స్ అయినా ఇది ఇంకా పూర్తి కావట్లేదు. చాలా ఇయర్స్ అయింది ఇది స్టార్ట్ చేసి కన్స్ట్రక్షన్. నేనే సుమారు ఒక 3-4 ఏళ్ళ నుంచి వీడియోలు తీస్తున్నా. బట్ ఎగ్జాక్ట్లీ ఎప్పుడు స్టార్ట్ అయిందో నాకు ఐడియా లేదు, అందుకే మిమ్మల్ని అడుగుతున్నా. ఇక్కడ అయితే వర్కర్స్ కనిపిస్తున్నారు, వర్క్ చేస్తున్నారు. సహజంగా నేను ఎక్కడికి వెళ్ళి వీడియోలు తీసినా ఎవరో ఒకరు అయితే ఆపడం జరుగుతుంది 100%. ఎందుకు తీస్తున్నావు అని. స్టార్టింగ్లో భయం అయ్యేది, ఆ తర్వాత అలవాటు అయిపోయింది. ఇప్పటికి కూడా కొన్ని చోట్లకు వెళ్తే భయం అవుతుంటుంది అనమాట. ఎందుకంటే వాళ్ళ లూప్ హోల్స్ బయట పడతాయని వీడియోలు తీయనియరు కొంతమంది అయితే హ్యాపీగా తీసుకోమని అంటారు. వీడియో స్టార్టింగ్లో మీకు అటు సైడ్ నుంచి చూపించిన కదా, జూమ్ చేసి చూపించిన కదా, ఇక్కడ వరకు చూపించిన. ఇది మ్యాటరు. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి కంటెంట్ తీసే ఛానళ్ళు చాలా అరుదుగా ఉంటాయి. నేను కొన్ని ఇయర్స్ నుంచి ఇలాంటి కంటెంట్ తీస్తూనే ఉన్నా, చాలా ఛానల్స్లలో అప్లోడ్ చేసిన, మీరు చూసి ఆదరించిన థ్యాంక్ యూ సో మచ్. ఇది మరలా తిరిగి కొత్తగా పెట్టిన ఛానల్. అండ్ నచ్చితే మాత్రం ఒక లైక్ బటన్ ఇవ్వండి. మీ ఫ్రెండ్స్, మీ రిలేటివ్స్ ఇలాంటి కంటెంట్ చూసే వాళ్ళు ఉంటే వాళ్ళకి ఈ వీడియో లింక్ షేర్ చేయండి. అండ్ ప్రేమతోటి ఈ వీడియో చూసినందుకు మీ అందరికీ హృదయపూర్వకమైన కృతజ్ఞతలు. ఇంకా చాలా మంచి వీడియోస్ వస్తాయి. స్టే ట్యూన్.